నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. మనకున్న సందేహాల గురించి ఆ గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు చాలా మంది అప్పులు చేసి ఉంటారు కదా. వాటి నుండి అప్పుల బాధ తీరి ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు? 2 విషయాలు చెప్తా. ఆ! స్వయం కృతాపరాధం చేసినప్పుడు ఏ దేవుడు కూడా నిన్ను కాపాడ్డు. స్వయం కృతాపరాధం కాదండి, కుటుంబ పోషణార్థం చేయవలసిన పరిస్థితి వచ్చిందన్నప్పుడు ఖచ్చితంగా చేసిన దానికి 100కి 100% భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. రెండిట్లకి తేడా చెప్తా. ఫస్టు, మనకొచ్చేటువంటి రూపాయి ఏదైతే ఉందో, ఆ రూపాయితో మన కుటుంబం గడవలేక మనం ఏదో కుటుంబ నిమిత్తం తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడో అప్పు చేసాం. అటువంటి దాని నుంచి భగవంతుడు మనల్ని బయటపడేస్తాడు. అట్లా కాకుండా పులిని చూసి నక్క ఏం చేసింది? వాత పెట్టుకుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఎదుటి మనిషిలాగా మనం బ్రతకాలి, ఎదుటి మనిషిలాగా ఎదగాలి, ఎదుటి మనిషిలాగా మనకు అన్నీ కావాలని అనే ఆశపడి అత్యాశకి వెళ్ళి ₹1,00,000 బండి నేను కొనుక్కోవాలని చెప్పి నీ దగ్గర ₹5,000 నుండి ₹95,000 నువ్వు అప్పు చేసి బండి కొనుక్కుంటే సరిపోదుగా. దానికి అక్కడి నెల నెల ఈఎంఐ కట్టాలి, పెట్రోల్ ఖర్చులు, ఇక ఖర్చులు పెరుగుతుంటాయి. దీనివల్ల ఇంకా లోపలికి దీనికోసం ఇంకొకటి రొటేషన్ కోసం చేస్తూ ఉంటావు. అలా కూరుకుపోయినప్పుడు నువ్వు ఎన్ని పూజలైనా చెయ్యి, భగవంతుడు నిన్ను కాపాడు. నీకు ఒక టైం ఇస్తాడు. నువ్వు ఎదగటానికి, నువ్వు నిలబడటానికి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, ఒక పొజిషన్కి వెళ్తానికి ఒక టైం ఇస్తాడు. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయలేకపోతున్నాం. అర్జెంటుగా కావాలి అంటున్నాం. 10వ నెలలో 9వ నెలలో డెలివరీ అవుతారు. అర్జెంటుగా వచ్చేసిన వాడిని ఏమంటారు? నెల తక్కువ ఎదవా అంటారు. అంటారుగా, అనరమ్మా? అంటారు. నెల తక్కువ ఎదవా అని అంటారుగా, ముందే వచ్చేస్తే బయటికి. మరి అటువంటిప్పుడు భగవంతుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చి ఇంతవరకు నువ్వు ఓపిక పట్టమన్నప్పుడు ఓపిక పట్టకుండా నేను ముందే వ్యవహారం చేసేసుకుంటానంటే చివరికి అధోగతి పాలవుతాం. ఇలా చెప్పకూడదండి గురుగారు మీరు అంటారు. ఎందుకు చెప్పకూడదు? వాస్తవం మనం మాట్లాడుకుందాం. కుటుంబ పోషణార్థం చేసేటువంటిది ఎంతైనా అప్పు కావచ్చు. చిన్న పరిహారంతో దాని నుంచి బయటపడి అంతకంత మీరు సంపాదించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు. కార్తవీర్యార్జునుడమ్మా. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. దీంట్లో చిన్న లాజిక్ తెలుసా? తెలియదు కదా. మనం ఎవరికో ₹1,00,000 అప్పిచ్చాం. ఆ అప్పు వాళ్ళు మనకి తిరిగి ఇవ్వట్ల. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మనకి వాళ్ళ దగ్గర పాపం స్థితి లేదు, ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఏంటంటే కార్తవీర్యార్జున స్వామి వారి ఆరాధన చేస్తే నీ అప్పు నీకు తీరుతుంది, అంటే నీకు రావాల్సింది ఏదైతే ఉంటుందో నీకు వడ్డీతో సహా వచ్చేస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా అందులో చెప్పబడి ఉన్నది. ఎలా వస్తుంది తెలుసా? అసలు నువ్వు పూజ చేయటం వలన భగవంతుడు అమాంతం కరుణించి నీకు ఇలా ధారపోయాడు. నీకు ధారపోయాడు. అతని కుటుంబానికి ఏదో అవసరమై నువ్వు డబ్బిచ్చావు కదా, కానీ నీకు ఇవ్వలేకపోతున్నాడు ఇన్ టైంలో. ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాడు, కానీ అతనికి అందుబాటులో రావట్లా. పోనీ ఏదైనా పూజ పురస్కారం చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఎప్పుడైతే నువ్వు ట్రయాంగిల్గా ముగ్గు వేసుకొని అందులో ఉప్పు పోసి ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః 3 వైపులా రాసి, మధ్యలో పురోం అని రాసి, దాని మీద ఒక ప్రమిద పెట్టి, ప్రమిద మీద ఇంకో ప్రమిద పెట్టి, వత్తి వేసి ఆవ నూనె అందులో వేసి అది వెలిగించి ఎప్పుడైతే కార్తవీర్యార్జున స్వామి వారికి నువ్వు ఆరాధన చేసుకున్న తర్వాత బెల్లము కొబ్బరి ముక్క నివేదన పెట్టి అక్కడే కూర్చొని తక్కువలో తక్కువ అంటే ఒక 4 గంటలు టైం అయితే అయింది. నేను తీసుకున్నటువంటి డబ్బు వాళ్ళ ఇంటి వెంట 10 సార్లు తిరగకుండా నా ఇంట్లో నేను కూర్చుంటే ఆ డబ్బులు నాకు రావాలి కాబట్టి ఒక 4 గంటలు నేను కష్టపడతాను చెప్పి అక్కడే కూర్చొని ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే అని 5,000 సార్లు కదలకుండా అక్కడ కూర్చొని జపం చేసి మర్నాడు నుంచి రోజు ఒక 1,100 27 రోజులు చేయండి. అనంతరం రోజుల వ్యవధిలో వడ్డీతో సహా మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? ఆకాశం నుంచి ఊడి పడుతుందా? కైలాసం క్రాస్ చేసిందా? వైకుంఠం దారి మళ్ళిందా? రకరకాల ప్రశ్నలు మనకు వస్తాయి. చెయ్యం కదా ఎట్లాగో. చేసి బాగుపడాలనుకున్నవాడికి ఆలోచన రావు. చేయకుండా చేసే వ్యక్తి మనస్సును కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తారు చూసా.
వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయి. ఎలా వస్తుందండి అని చెప్పి. ఓరి బుద్ధిహీనుడా! నీకు ఆ బుద్ధి, జ్ఞానం ఏమాత్రం లేదు కాబట్టి నీ బ్రతుకంతా అక్కడ తగలబడ్డావు. ఆ కొంచెం బుద్ధో, జ్ఞానం ఉంటే గనక నీకు అర్థమవుతుందిరా అని అంటా నేను. ఎలా అర్థమవుతుందండి అంటే, నువ్వు ఎవరికి డబ్బిచ్చావు? అవతల నీ అవును. స్నేహితుడో, అవతల వ్యక్తి అతని ఆ! కుటుంబం బాగుపడాలని చెప్పి వ్యాపారానికి నేను డబ్బులిచ్చావు. అవును. ఆ వ్యాపారం డౌన్‌లో ఉంది కాబట్టి అతను సంపాదించలేకపోతున్నాడు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఈ జపం చేసుకోవటం వల్ల నీ డబ్బు నీకు రావాలనే చేసుకుంది. అంటే అతని వ్యాపారం అభివృద్ధి చెందాలనేగా. హ్మ్. తీసుకొచ్చినప్పుడు నీ డబ్బులు నీకు ఆటోమేటిక్‌గా వస్తాయిగా అప్పుడు. అవును. అదమ్మా అక్కడికి, ఇక్కడికి మూలం లింక్ ఏంటి అనంటే, నువ్వు పూజ చేసినట్టు వలన నీ పూజ పుణ్యం ఫలించి ఓం ఓం భం అనగానే పడవు. పచ్చి అబద్ధమైన మాట అది. నువ్వు ఎవరి జీవితాన్ని ఉద్ధరించాలి, ఎవరి జీవితం ఉద్ధరింపబడుతుందని చెప్పి సహకారం చేస్తే వాళ్ళు ఎదగలేకపోయారో, ఈ మంత్ర ప్రభావము చేత వారి కుటుంబం అభివృద్ధి కలుగుతుంది. అభివృద్ధి కలగడం వలన వాళ్ళకి సంపద పెరుగుతుంది. ఆ సంపద పెరిగినప్పుడు మీ రూపాయి మీకు తీసుకొచ్చి ఇస్తారు. ఒక భగవదారాధన ఎప్పుడూ కూడా ఎందుకు చేయాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలి, మనం బాగుండాలి మనం అనుకుంటాం. మనం చేసేటువంటి ఆరాధనల వల్ల మనకు ఎవరెవరైతే ఏ విధానాల్లో రుణమైతే ఉన్నారు, మనం ఏ విధానాల్లో ఎవరైతే రుణమైతే ఉన్నామో వాటికి అనుసంధానంగా వారధి అంటారు. భగవదానుగ్రహం, హ్మ్. భగవంతుడి యొక్క ఆరాధన అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వారధి. ఏ కాబట్టి దేవుడిని పూజిస్తే మంచిదంటారు? కార్తవీర్యార్జునుడమ్మ. ఓకే. మీకు దానికి వివరం గూడా మీకు కావాలంటే ఇంకొక వీడియోలో ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది? ఎలా రాయాలి? మొత్తం అంతయు కూడా ఓకే. ఇందుకు ఇదే వీడియోలో ఒక ఫోటో మీద నేను మొత్తం రాసి మీకు పంపిస్తానమ్మా. అది మీరు అందులో పెట్టుకుంటే చూసినోళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇలా చేసుకోవాలి అని జెప్పి. హ్మ్. చేసుకోగలిగితే మొదటి రోజు మాత్రం ఒక 5 గంటలు సమయం పెట్టుకోవాలి. రెండో రోజు నుంచి ఒక గంట సేపు కూర్చొని ఒక 1100 చేసుకుంటూ వెళ్ళిపోతే ఓకే. 27 రోజుల్లో ఒక ఖచ్చితంగా మిరాకిల్ చూస్తారమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అప్పుల బాధ నుండి తొలగిపోయి ఈ దేవుని పూజిస్తే మంచి జరుగుతుంది అని. అవసరం ఉన్న వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. పరమేశ్వర.